హెల్దీగా ఆవకాడో జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి 123. ముందుగా ఆవకాడను ఇలా బాగా మగ్గిన ఆవకాడ తీసేసుకోవాలి. దాన్ని వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్న తర్వాత ఇలా తీసేసి ఒక స్పూన్ తోటి అందులో ఉన్న గుజ్జుని తీసేసుకోవాలి. తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా మగ్గిపోయింది. చూడండి, ఇలా చుట్టుపక్కల కొంచెం బ్లాక్గా వచ్చింది. అది స్పూన్ తోటి ఇలా తీసేసాను. కొంచెం తీసేసి మంచిది మిక్సీ జార్లో ఇలా వేసేసుకున్నాను. మంచిగా మొత్తం తీసేసుకోవాలి. స్పూన్ తోటి తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఉండే ఈ గింజను కూడా తీసేసేయాలి. చూడండి, అది తీసి పక్కన పెట్టేసేసేయాలి. పాడేయడమే ఇంకా అది. ఇది కూడా స్పూన్ తోటి కొంచెం అక్కడక్కడ బ్లాక్గా ఉంది, బాగా మగ్గిపోయింది. ఇది కూడా ఇలా నీట్గా తీసేసి మిక్సీ జార్లో వేసుకోవడమే. చాలా బాగా మగ్గిపోయింది ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత పంచదార వేసేసుకోవాలి. మనం ఎంత స్వీట్ తింటే అంత వేసేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల వరకు పంచదార వేసేసుకున్నాను. ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి కాజు, బాదం, పిస్తా, వాల్నట్స్ ఈ పౌడర్ వేసుకుంటున్నాను ఒక 2 స్పూన్ల వరకు. ఇది వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఫస్ట్ కొంచెం పాలు వేసేసుకోవాలి. ఇవి బాగా కాచి చల్లారబెట్టుకున్న పాలు మాత్రమే ఇవి. నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ పాలు మాత్రమే. తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత మనకు ఎంత జ్యూస్ కావాలో అంత పాలు వేసేసుకోవాలి. అంతే, ఇంకా ఒక గ్లాస్లోకి తీసేసుకొని తాగితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. హెల్తీ కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తాగుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.